తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరగబోతా ఉన్నాయి. దాదాపు 119 నియోజకవర్గాలుంటే 2028 ఎన్నికలలో దాదాపు 178 నియోజకవర్గాలు కాబోతా ఉన్నాయి. సో పార్లమెంట్ సీట్లు కూడా పెరగబోతా ఉన్నాయి. సుమారు 17 పార్లమెంట్ సీట్లుంటే 25 సీట్లకు పెంచబోతా ఉన్నారు. సో మొత్తానికి 178 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో కాబోతా ఉన్నారు. 25 మంది ఎంపీలు తెలంగాణలో కాబోతున్నటువంటి పరిస్థితి. సో మహిళలకు కూడా సీట్లు కేటాయించబోతున్నారు. ఎస్సీలకు కూడా సీట్లు కేటాయించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. సో నా వెనకాల ఒక డేటా మీకు కనబడతా ఉన్నది. సో జిల్లాలలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లెన్ని, పెరగనున్నటువంటి సీట్లెన్ని, పెరగనున్నటువంటి మహిళలకు సీట్లెన్ని, పెరగనున్నటువంటి ఎస్సీలకు సీట్లెన్ని అనేది ఒక డేటాని వీళ్ళు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. సో మొత్తానికి జనాభా ఎంత, ఎస్సీలు ఎంత, మరి సీట్లు ఎందుకు పెంచుతున్నారు, మరి సీట్లు పెంచడం ద్వారా జరగబోతున్నటువంటి పరిణామం ఏందనేది అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచుతలేరు, ఆంధ్రాలో కూడా అసెంబ్లీ సీట్లు పెంచబోతా ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లను పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో తెలంగాణలో మాత్రం ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 2028లో మళ్ళీ ఎట్లయినా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 178 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు, 25 మంది ఎంపీలు పోటీ చేస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతా ఉన్నాయి. ఏ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏ ఏ జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇస్తారు అనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇదే డేటా తెలంగాణలో 178 అసెంబ్లీ స్థానాలు అని చెప్పి మీకు ఒక వార్త కనబడతా ఉంది. 50% పెంపుతో పెరగనున్న సీట్లు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో జిల్లా పరిధిలోని 45కు చేరనున్న సీట్లు, దాదాపు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలోనే సుమారు 45 సీట్లు పెరిగేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి.